పీసీసీ మాజీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎన్ రఘువీరారెడ్డి జిల్లాలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాజమహేంద్రవరం విచ్చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు తదితరులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక ధర్మంచర కమ్యూనిటీ హాల్లో సిడబ్ల్యూసీ సభ్యుడు గిడురు రుద్రరాజు కాంగ్రెస్ ముఖ్య నేతలతో కలిసి ఆయన సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ దేశంలో విద్యా వ్యవస్థ చాలా పటిష్టంగా ఉండేదని, మెరిట్కు అగ్రతాంబూలం ఇచ్చేవారని, ఉద్యోగ అవకాశాలతో పాటు చాలా పారదర్శకంగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు జరిగేవని పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ పాలనా పగ్గాలు చేపట్టిన గత 12 సంవత్సరాలుగా పద్ధతి ప్రకారం విద్యా వ్యవస్థను చాలా హీనస్థితికి దిగజార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 నుండి ఇప్పటికీ 52 సందర్భాల్లో నీట్ కానీ, ఉద్యోగ సెలక్షన్ పరీక్షలు కానీ, కాలేజీలో సీట్ల కోసం జరిగిన పరీక్షల్లో లీకేజీలు జరిగాయి. ఇది పెద్ద స్కామ్ అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ముందే రాజీనామా చేసి ఉంటే 22 మంది ఆత్మహత్య చేసుకునేవారు కాదని వ్యాఖ్యానించారు. ఆగస్టు 9న ఢిల్లీలో కాంగ్రెస్ భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు రుద్రరాజు వెల్లడించారు. డీసీసీ అధ్యక్షుడు బోడ వెంకట్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జంగా గౌతమ్, అరిగెల అరుణకుమారి, కొవ్వూరి శ్రీనివాస్, డాక్టర్ వైఏ వడయార్, జ్యేష్ఠ సతీష్ కుమార్, పట్నాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గాడ్సే వరుసలు, గాంధీ వరుసల మధ్యలో యుద్ధం జరుగుతోంది. 12 సంవత్సరాలుగా జరుగుతోంది. ఇది పరాకాష్ఠకు చేరింది. చివరికి గాంధేయవాదులే విజయం సాధించినారు. నిన్న జరిగినటువంటి ఈ విద్యార్థులు, యువకుల ఉద్యమంలో రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఈరోజు దేశంలో ఉన్నటువంటి యువతకు ఒక భరోసా ఇవ్వడానికి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం పూర్తి కూరుకొని పోయింది. రాజకీయమైనటువంటి ఇష్యూస్ అనేకంగా ఉన్నాయి. రాజకీయంగా మేము లబ్ధి పొందాలంటే చాలా ఇష్యూలు ఉన్నాయి. కానీ వాటన్నిటి కూడా పక్కన పెట్టి దీన్ని ప్రధానంగా తీసుకున్నారు. కారణం, ఈ దేశం భవిష్యత్తులో కూడా భద్రంగా ఉండాలంటే విద్యార్థులు, యువకులు వాళ్ళు బాగా ఉండాలి. హ్యాట్స్ ఆఫ్ టు యూత్ అండ్ స్టూడెంట్స్ అండ్ డబుల్ హ్యాట్స్ ఆఫ్ టు రాహుల్ గాంధీ అండ్ ప్రియాంక గాంధీ. నేను ఒక్కటి అడగదలుచుకున్నాను ప్రధానమంత్రి గారిని. ఏ ఒక్క శాఖ మంత్రి అయినా వాళ్ళు స్వతంత్రంగా పనిచేస్తూ ఉన్నారా? చెప్పండి మీరు. ఏ ఒక్క శాఖ అయినా, పోనీ ఏ ఒక్క మంత్రిత్వ శాఖలో అయినా కూడా వైఫల్యాలు లేకుండా విజయవంతంగా నడుస్తూ ఉన్నాయా? ఒక్కొక్క శాఖ మీద మాట్లాడితే రోజుల వారి మాట్లాడచ్చు. కానీ 2-3 మచ్చుకు మీ ముందుకు తీసుకొస్తాను. ఫైనాన్స్ మినిస్ట్రీ ఈజ్ టోటలీ కొలాప్స్డ్. మేమున్నప్పుడు రూపాయి విలువ 52 రూపాయలు ఉంటే ఈరోజు 100 రూపాయలకు చేరుకుంటా ఉంది. ఎంత ఘనతయ్యా! ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి? మేమున్నప్పుడు $140 ఒక బ్యారెల్ ముడి చమురు ఉంటే ఆ రోజు 58 రూపాయలకు అమ్మినాం పెట్రోలు. ఈరోజు అదే చమురు $70 అయితే ఎంతకు అమ్ముతా ఉన్నారు మీరు? 100 రూపాయలు దాటిపోయింది. ఎవరిని? పెట్రోలియం శాఖ మంత్రి అన్నానా? ప్రధాని గారు మీద బాధ్యత ఎవరిది? బాధ్యత